పవిత్రమైనటువంటి దాసు గారు నడయాడినటువంటి పుణ్యభూమి, అచ్చ తెలుగు భాషకు పట్టం కట్టినటువంటి ప్రాంతం, తేటతీయగినటువంటి తెలుగు భాషకు ప్రాధాన్యత వహిస్తూ 75 సంవత్సరాల యొక్క సుదీర్ఘ ప్రయాణంలో వజ్రోత్సవంలో అలాంటి చిన్ని కథకుడికి కూడా ఇక్కడ చోటిప్పించి స్వామి పాదరేణువుల్లో నన్ను కూడా ఒకరిని కూడా కలిపి ఈ శ్రీవారి మహాయజ్ఞంలో దగ్గర వాజ్పేయి సుబ్బయ్యదాసు గారు, నేతి లక్ష్మీనారాయణ భాగవతులు, అలాగే పెద్దంటి సూర్యనారాయణ దీక్షితులు భాగవతులు, ఈ ముగ్గురు కూడా ప్రతిష్ఠించినటువంటి నారాయణదాసు గారి యొక్క విగ్రహ ప్రతిష్ట, ఈ ఉత్సవాల ప్రారంభం కరోనా కాలంలో కొంత ఒడిదుడుకు తప్ప సుదీర్ఘంగా ఆ ప్రయాణం సాగిందంటే ఎంతమంది దాతలు, ఎంతమంది ప్రోత్సాహకులు, ఆ చేసేవారి యొక్క సంస్థ యొక్క పట్టుదల, నిరాటంకంగా ఈ యజ్ఞం సాగింది అంటే అలాంటి సహకరించిన పాత తరం వారు, కొత్త తరం వారు, ముఖ్యంగా కైవల్యానంద స్వామి వారు, ఆయన ఒక దివ్య భవ్య ముహూర్తంలో దీన్ని మళ్ళా నేతి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా దాన్ని స్వీకరించి ఆయన ఆశ్రమ జీవిగా తదుపరి కొనసాగి హరికథా యజ్ఞానికి మళ్ళా వారి అబ్బాయి బుర్రా పద్మనాభ శర్మ గారిని అప్పచెప్పి మళ్ళా ఆయన తర్వాత కూడా ఇప్పుడు కొడుకు ఆ బాటలో ఉండడం అనేది ఎంత భగవత్ సంకల్పం. మనం తయారు చేస్తే తన వినాయకుడు బొమ్మలు ఏమన్నా తయారవుతాయేమో అని, కానీ హరికథ కూడా తయారు కావడం చాలా కష్టతరం. అట్లాంటి ప్రక్రియలో తాతగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి చిరంజీవి కథ ఆ ముగింపులో నేను వచ్చాను. చాలా చక్కగా తాతగారి రూపం, నాన్నగారి స్వరం, వెరసి ఆదిభట్ల గారి యొక్క వారసత్వం ఆ చిరంజీవిలో గోచరించింది. ఇంకా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఆ చిరంజీవి కూడా స్వామి ప్రసాదించాలని మీ మా ద్వారా ప్రార్థన చేస్తూ, పెద్దలు ఆంజనేయ సార్ గారు, ఆయన చూస్తే ఎస్వి రంగారావు చూసినంత ఆనందం నాకు. చాలా ఎంతోమంది ఉద్దండులకి ప్రతిష్ఠి పొందినటువంటి మహావిద్వాంసులకు వాయించిన లబ్ధ ప్రతిష్ఠులు గురువు గారు, వారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇంకా మరో అన్నగారు మధ్యల సాయిబాబా గారు, ఎక్స్ ప్రిన్సిపల్ సంగీత కళాశాల నెల్లూరు, ఎన్నో పర్యాయాలు వారు కూడా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా నన్ను మధ్యల గిరిరావు గారి తాలూకు నుంచి కూడా జనాల్లో ఏదైనా కథలు వస్తే అప్పుడు కూడా వాయిద్య సహకారం అందించేవారు అమ్మగారు వరలక్ష్మి గారు. అలాంటి వారి ఉద్యమంతో విద్వాంసులకు కూడా ప్రణామాలు తెలియజేసుకుంటూ, అనేక మంది విఘ్నులు, ప్రాజ్ఞులు, రసజ్ఞులు, పురాణ ఇతిహాస మర్మజ్ఞులు, అనుభవజ్ఞులు, కళాపోషకుడు, కళాకోవిదులైనటువంటి మీ అందరికి కూడా ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరలా గతంలోనే ఒక చిన్న సన్మాన కార్యక్రమం, చాలా ఎక్కడెక్కడో వేరే వేరే సత్కారాలు పొందడం వేరు, హరికథా భాస్కరాన్ని బిరుదునిచ్చి అది నా తాతయ్య గారింట్లో పండగల్లో నన్ను పిలిపించి దాసుగారి ఉత్సవాల్లో ఆ బిరుదు ప్రదానం చేసినటువంటి ఘన సన్మానం ఇండియాలో కానీ విదేశాల్లో కానీ ఇంతకు మించి నాకు ఆనందం జరగలేదు అంటే అది అతిశయోక్తి కాదు. అది విజయవాడ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నియర్లో ఈ శివాలయంలో మహదానందంగా కాలేజీ వాళ్ళు కానీ నా తాలూకు స్నేహితులు చాలా ఆనందపడినటువంటి సందర్భం అది. మరొకసారి దాసుగారి యొక్క శిష్య ప్రశిష్య సంఘం వారు, అన్నమయ్య పరివార విధానంతో నేతి లక్ష్మీనారాయణ గారి యొక్క జ్ఞాపకార్థంగా మనవడు అలాగే వెంకటకృష్ణ గారు వారి తాలూకు కూడా మమేకమై శర్మ గారికి తోడుగా నడుస్తున్నటువంటి ఈ సంస్థ ఇంతింతై వటుడింతైనట్టుగా దీని వెనకాతల ఎన్నో కష్టాలు ఉన్నాయి, కానీ దానికి ఎక్కడా కూడా చూపకుండా భోజనాల దగ్గర నుంచి, అతిథి మర్యాదల దగ్గర నుంచి, సభా వేదిక దగ్గర నుంచి,
సత్కారాల దగ్గర నుంచి, వారికి ఇచ్చేటువంటి ప్రశంస వాక్యాల దగ్గర నుంచి ఎక్కడ ఇది తక్కువ అని కనిపించకుండా సాగిస్తున్నందుకు మరొక్కసారి వారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ, పెద్దలారా, మహాభారతంలోని ద్రౌపదీమాన సంరక్షణ నేటి కథా సారాంశంగా సభకు విన్నవిస్తూ విద్యను నేర్పిన గురువులు పెద్దలు శ్రీమాన్ గుడిపాటి బాసల శర్మ భాగవతులు, అలాగే కథాపోకడకు మూలటువంటి శ్రీరామ భాగవతులు, అలాగే వంగల పట్టాభి భాగవతులు మొట్టమొదట కాలేజీ ఆవరణ దాటేస్తూ ఉంటే నన్ను దాటకుండా పట్టుకున్న మొదటి కరం అదే. వంగల పట్టాభి భాగవతులు ఇద్దరు కూడా కళాశాలలో గురువులు. మాకు ఆ గురువుల పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, మా హరికథా లోకానికి ఆయనకు అది అవసరం లేదు, హరికథలో బతకాలనేటువంటి ఆశ కూడా లేదు. ఈ ప్రక్రియకే రూపకల్పన చేసి కుప్పస్వామి నాయుడు ద్వారా చూసినటువంటి ఒక చిన్న ఆలోచన అది పరిక్రమణ చెంది ఆయనే కథా విధానం రచించి అన్నగారి దగ్గర మెప్పు పొంది బహుళ ప్రపంచంలో జమీందారులు, చక్రవర్తులు, రాజులు, మహారాజులు అనేక మంది సంస్థానాల్లో ఘన సన్మానాలు పొందినటువంటి ఏకైక దిట్ట మా ఆదిపట్టు వారు. వారి పాదపద్మాలకు ప్రణామాలు తెలియజేసుకుంటూ, పెద్దలారా, శ్రీ గుడిపాటి విశిష్టమయ రకాశ శంకుడు ఆర్యనుత కీర్తి సరస సంగీత సాహిత్య చతురుడు హరికథక సార్వభౌమ బిరుదాంకితుడు గుడిపాటి భాస్కర శర్మ మౌళి మద్గురువర్యులు శిష్యవాత్సల్యుడు భావరాగతాల బ్రహ్మ బిరుదాంకితుడు వందల పట్టాభి భాగవతుల చరణములకు అంజలిలతో విద్యను నేర్పిన గురువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అలాగే ప్రోత్సహిస్తున్నటువంటి ఈ సంస్థలన్నిటి కూడా పాదాభివందనం చేసుకుంటూ, భారతం ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో రోజు జరిగేది భారతమే. అది సమస్య ఏదైనా కావచ్చు, భారతానికి ఆపాదించబడింది. ఎలా ఉంటే ప్రమాదమో చెప్పింది భారతం, ఎలా ఉంటే బాగుంటుందో చెప్పింది రామాయణం, జీవుడు కైవల్యాన్ని పొందడానికి మార్గం ఏమిటో చెప్పింది భాగవతం. అయ్యలారా, పాండవుల వారసుడు అభిమన్యు కుమారుడు, ఆయన కుమారుడు పరీక్ష నరేంద్రుడు, వారి తనయులు మన జనమేజీ మహారాజు గారు వ్యాసమునింద్రుల వారి రాకతో ఆయనకు వచ్చిన ధర్మ సందేహం మూలంగా వంశం మీదేదో మచ్చ చేసి మా వంశాన్ని కించపరిచారు అన్నటువంటి విధానానికి ఆయన ఒక చిన్న పరీక్ష పెడితే, తద్వారా ఆ పరీక్ష వల్ల అనేక అపాయాలకు లోనై ఎట్టకేలకు భారతాన్ని వింటే నీకు వ్యాధి నయమవుతుందయ్యా అని చెప్పి వైశంపాయనుల వారిని పురమాయించి మళ్ళా ఒక చిన్న మచ్చ మిగిలిపోతే భీముడంతటి వాడు కొట్టినటువంటి ఆ విధానాలకు, ఆ ప్రభావానికి ఆ ఏనుగులు, గుర్రాలు, రథాలు ఇంకా పైభాగంలో నుండి ఉరుగులై భూమి మీద పడేది నిజమా అని మళ్ళా ఒక చిన్న ధర్మ సందేహం మిగిలిపోతే మళ్ళా రెండవ పర్యాయం భారతాన్ని వింటే ప్రపంచానికి అందింది. ఒక పని చెయ్యాలంటే ఎవరో ఒకరు కారణమై ఉండాలి. దాన్ని పట్టుకోవడానికి కూడా అంత నిష్ఠాగరిష్ఠుడైన వాడే పట్టుకోగలడు. అందుకని పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టిన పట్టు ఇరుట కంటే పడిసొచ్చుటే మేలు, విశ్వదాభిరామ ఎదురవేమ. అవిశేషమైనటువంటి ఆ భావయుక్తాన్ని విని ప్రపంచానికి అందించాడు. పరీక్ష నరేంద్రుడి వల్ల భాగవతం అందితే మహానుభావుడు జనమేజీ మహారాజు వల్ల లోకానికి భారతం అందింది. పంచమ వేద సారమీ భారతం. వేదాలు 4 అయితే ఇంత ఉత్కృష్టమైన, అపారమైన, దివ్యమైన, ఆమోదయోగ్యమైన, అనితర సాధ్యమైన 4 వేదాలకు పక్కన భారత గ్రంథాన్ని చేర్చబడింది. ఆర్యులారా, అలాంటి వ్యాసమునిందుల వారు, అలాగే వినాయక స్వామి వారి చేత రాయబడి ప్రపంచానికి అందించినటువంటి మహత్తర కావ్యానికి
మరొక్కసారి మనసా వాచ కర్మణ త్రిగుణ శుద్ధిగా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈనాటి కథాగమనంలో అసలు ఈ రాజసూయాగాలు ఈ మాయా పరికల్పితున్నటువంటి విధానాలకు మూలమై దుర్యోధనుడు అసూయకి ఎందుకు నొరగలు గ్రక్కాడు, రమణీ పాతివృత్యం గొప్పదా, రాజ్యాధికారం గొప్పదా, బలం గొప్పదా, భక్తి గొప్పదా, ఈ రెండింటి మీద నడిచినటువంటి కథే అమ్మవారి యొక్క సంరక్షణ విధానం. మయ సభలో విశేషము అమానుష శక్తుల అచ్చుకృతి విస్మయము భయము రయమున పండురాతనయున పరతంత్రుల చేసి రాజ్యము గైకొన కౌరవాగ్రదుడు అకారమైన ముగులే నెమ్మదు నారదముని ఉపదేశానుసారం పాండవరాజు స్వర్గప్రాప్తికై రాజసూయాగాన్ని ప్రారంభించారు పాండవులు. రాజ్యమా, భోజ్యమా, పరివారమా, బలుగుబడా, సంపదల, ఐశ్వర్యమా, 4 దిక్కుల నుంచి కూడా రాజులు, రారాజులు, చక్రవర్తులు, సామంతులు హాజరయ్యారు. ఒకరోజు జరిగినటువంటి విశేషమైనటువంటి విధానం కాదు, ఎన్నో ఏళ్ళు ఎన్నో రోజులుగా జరిగాయట. ఆ రాజసూయాగానికి అనేక మంది అలాగే వేసినటువంటి ఆ ఘంటానాదం మోగుతూనే ఉంది, అన్నదానం జరుగుతూనే ఉంది. అట్లాంటి ప్రభావితమైనటువంటి రాజసూయాగంలో దుర్యోధనుడికి కూడా ఆహ్వానం అందింది. ఒకంత లోతట్టు ఆలోచన చేశాడు, వాళ్ళ వైభవాన్ని మనం చూడడం అవసరమా, రాజసూయాగాన్ని మనకు పోవలసినటువంటి ఆ సందర్భం ఉందా అని తనలో తాను కొంచెం వితర్కించుకున్నాడు. మేనమా ఉన్నాడు కదా, ఇట్లాంటి మేనమా ఉంటే పాపం ఏ మేనల్లుడికైనా మంచి జరుగుతుందో లేదో తెలియదు, కానీ దుర్యోధనుడికి అన్ని కష్టాలే జరిగినాయి ఈ మేనమా వల్ల. అల్లుడు ఆహ్వానం ఇచ్చారు అంటే మనం ఆనందంగా వెళ్ళాలి, అప్పుడే కదా తన వాళ్ళెవరో వాళ్ళ వాళ్ళెవరో మనం రేపు రాబోయేటువంటి యుద్ధ విధానానికి మనం బేరీజు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నా మాట విను. కాదు మావయ్య, ఆ వైభవాన్ని, ఆ వందిమాతుల యొక్క స్తోత్రాలు, ధర్మరాజు యొక్క ప్రభావాన్ని చూసి నేను తట్టుకోలేనే. దుర్యోధనుకుండే పెద్ద వ్యాధి అదే, ఆయనకేం వేరే వేరే వ్యాధులు లేవు, ఇంకొకళ్ళను చూస్తే తట్టుకోలేడు, అసూయ. ఇంకా వైద్య శాస్త్రంలో మనకు దొరకనటువంటి మాత్రలు ఏమన్నా ఉన్నాయి అంటే దీనికి కనిపెట్టలే డాక్టర్. చాలా వాటికి కనిపెట్టేసి ఉన్నారు, మనం కరోనా కాలంలో కూడా కనిపెట్టినారు, వేపాకు, శొంఠి, బెల్లం ఇట్లాంటివంతా. కానీ అసూయ అనేటువంటి వ్యాధికి అందుకనే మాత్ర మీద సిన్ అని రాసి ఉంటారు. ఇంగ్లీష్లో సిన్ అంటారు, తెలుగులో దానికి పాపము అని అర్థం. ఎర్రామైసిన్, ఇది నేను చేసుకున్న కర్మ, మాత్ర వేయి మింగేయి. అనాసిన్, మా అన్న కర్మ కాదు, నా కర్మే, వేయి తినే. ఎరిత్రం వేసిన ఇంకెవరితో కాదు, నేను చేసిన తప్పే. సిన్ 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 సిన్. జీవుడి యొక్క పరివిధానమే ఇప్పుడు మాత్రల మీద యాత్రలు సాగుతోంది. ఏదో ఒక వ్యాధి శరీరానికి తాగుతోంది. నాటి తాకిడి వేరు, నాటి ఆహారం వేరు, నాటి గాలి వేరు, నాటి వెలుతురు వేరు, నాటి యొక్క పరిక్రమం వేరు, అన్నీ కలుషితమైపోయినాయి. దుర్యోధనుడు సహజంగానే పుట్టుక లోపమేమో, తండ్రి దగ్గర నుంచి సంక్రమించిందేమో, ధృతరాష్ట్రుడి యొక్క భావజాలాలు కూడా ఇంచుమించుగా అట్లా సాగినవేమో. ఎత్తొకటైతే చెట్టొకటి అవుతుందా? దుర్యోధనుడి యొక్క ఆలోచన పూర్తిగా అసూయతో ముడిపడిపోయింది. మామ మాట కాదనలేక
తను కూడా తన పరివారంతో రాజసూయాగానికి అరుగుదెంచి అక్కడ జరిగేటువంటి ఆ ఉత్సవాల్లో పాల్గొని అనేక మంది పండితులు, అనేక మంది శాస్త్రజ్ఞులు, మహనీయులు, మహాత్ములు, యోగులు, సిద్ధులు, రాజులు, సామంతులు చేసేటువంటి ఆ నీరాజనానికి చాలా ఉబ్బితప్పిపోయిపోయినాడు. ఎంతలో వాళ్ళంత దూరంలో కనబడుతోంది మయసభ. అది మాయాసభ. హిమాలయ పర్వతాల్లో కొన్నాళ్ల పాటు సహాయం చెయ్యాలని ఒకనాటి సహాయానికి మూలంగా అర్జునుల వారికి ఇది ఎలాగైనా ఇప్పించాలని పాండవుల కోసం ఆ మయసభను హిమాలయ పర్వతాల్లో నిర్మాణం చేసి దాన్ని అలాగే తీసుకొచ్చి పాండవులకు బహుమానంగా ఇచ్చాడు మయుడు. ఇప్పుడు కూడా ఇల్లు కట్టి చాలా చోట ఒక చోట కట్టేసి ఇంకో చోట పోయి ఎత్తి పెడతా ఉన్నారు. అది కూడా మనకు భారతదేశంలో వచ్చింది. మన తమిళనాడులో 5-6 ఇళ్ళు ఆ విధంగా కట్టేసిన ఇళ్ళు తెచ్చి ఇంకో చోటకు తెచ్చి పెడతా ఉంటారు. మానవుడు అన్నిటికీ సిద్ధపడిపోయి ఉన్నాడు. చంద్రమండలానికి వెళ్ళిపోయి ఈయన లోపలికి వెళ్ళడం భీముడు దూరం నుంచి గమనించాడు. దుర్యోధనుడు లోనికి వెళ్ళి ఓ పక్కన జలపాతాలు, మరో పక్కన పచ్చిక బయళ్ళు, చిలుకలు, కోయిలలు, గోరువంకలు, కలస్వరణాలతో ప్రకృతిలాగా అలా చాలా మైమరిచిపోతూ ఉంది. వాతావరణం అంతా కూడా జలాశయం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు. ఒక చోట ద్వారం ఉంటే గోడకొల టపీమని ఆ తల నుదురు కొట్టుకున్నది. ఆ రక్తం స్రవిస్తూ ఉంటే కిరీటాన్ని ఇంకొంచెం దిగువకు లాక్కున్నాడు. ఆ బొప్పి కనపడకూడదని. రాజు కదా, ఎవరన్నా కొట్టారో, ఎక్కడన్నా జారి పడ్డారో అడిగిన వాడికి సమాధానం చెప్పుకోలేక బాధపడాలి. అదో ఇగో అభిమానం ఎక్కువైపోతే మానవుడికి రకరకాల సమస్యలు. అలాగే నుదురు కొట్టుకున్నది. ఓ చోట ద్వారం కనిపించకుండా దారి మళ్ళాడు. ఎట్టకేలకు ఓ చోట నీళ్లు, చేపలు, అలాగే చిన్న చిన్న పుష్పాలలాగా కనబడితే దాన్ని కాళ్ళతో నెమ్మదిగా కాలు మోపి అట్లా చూపితే అది మామూలు అతనికి కనిపించినటువంటి దృశ్యం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను రాజసూయాలను చూసే మురిసిపోయాను. మయసభ నాకు లేకపోవడం చాలా పొరపాటు కదా అని ఇంకొంత ముందుకు భాగానికి పోయేటప్పటికీ అక్కడ ఒక జలాశయం కనపడింది. నిజంగానే అది ఇది ఒకటే అనుకున్నాడు. అమాంతంగా కాలు మోపాడు. అలా ఎల్లకలా ఒక్కసారిగా ఇటు అటు దొల్లి దాని మీద పడి ఆ నీళ్ళన్నీ ఒక్కసారిగా మీద పడిపోయినాయి. కిరీటం అటు ఇటు తొలికసలాడిపోయింది. ఆ పైభాగంలో సాలబంజికలు వాళ్ళు ఏదో నవ్వుతూ ఈ శబ్దం వచ్చేటప్పటికి కిందికి చూశారు. నిజానికి దుర్యోధన చూసి వాళ్ళు కూడా నవ్వలే. ఎందుకు నవ్వుతున్నారే అని అమ్మవారు ఆ సందర్భంలోనే 10 మంది నవ్వుతూ ఉంటే మనం పళ్ళు మూసుకొని ముందరకు వచ్చేదానికి మనం నవ్వుతానే, అందరూ నవ్వుతా ఉండాలని ముఖం తేటగా వస్తాం. అట్లాగే అమ్మవారు కూడా పలువరుస కనిపించేటట్టుగా ఏమిటి అని కిందకి అప్పుడు చూసింది ఆ తల్లి. ఇంతసేపు నీళ్ళల్లో పడి అటు దొల్లి ఇటు దొల్లినవాడు కళ్ళు తుడుచుకొని ఆ సందర్భంలో పైకి చూసిన ఆ క్షణానికి ద్రౌపదమ్మ వారి ముఖం కనపడింది. పాంచాలి పాండవ పట్టమ ఋషిగా ఉండి అతిథిగా వచ్చినటువంటి బావను కనీస మర్యాదలు కూడా చేయకుండా, బావగా సన్మానించకుండా, గౌరవాలు చూపకుండా, కాలు జారి ఏదో ఒకంత పడిపోయినంత మాత్రాన ఈ వికిలింపులా, ఈ ఎక్కిరింతలా, ఈ నవ్వా, ఈ పరిహాసమా అని ఆవిడ మీద అసందర్భంగా కోపం తెచ్చుకున్నాడు. నిజానికి వ్యాస భారతంలో ద్రౌపదమ్మ వారు నవ్వినట్టు ఏ కోశాన వ్యాసుల వారు సందర్భోచితంగా దాన్ని రాయలేదు. అది సినిమా ప్రక్రియ వల్ల ద్రౌపదమ్మ నవ్వింది అనే ప్రచారం ప్రపంచంలోకి వచ్చింది. ఆవిడ అయోనిజ, ఉత్తమ జాతి ఇల్లారు, మామూలు మానవుడు కుమారుడు కదా, సరిగ్గా దారి కనపడలేదేమో అని ఆ చెయ్యి ఇట్లా లాగి అమాంతంగా ఈ లాగడంలో ఈ తల ఇంకోసారి మళ్ళా కొట్టుకునింది. ఈ పక్కనే బొప్పి కట్టింది. భీముడు లాగిన దెబ్బకు ఈ పక్క కూడా బొప్పి కట్టి ఇప్పుడు కిరీటాన్ని బాగా వాల్చేసినాడు. 3వ మనిషి చూడకుండా. అయ్యో మీకు నూతన వస్త్రాలు ఏమన్నా ఇమ్మంటారా అని కాసేపు ఉచిత మర్యాదలు సలిపినట్టు సలిపి ఆయన బయటకు తీసుకొచ్చి వెంటనే ఇంకా అర్ధ రోజు మిగిలే ఉంది. రాజసూయాగం పూర్తి అవ్వలే. ధర్మరాజు దగ్గర ఇంకా ఆయన సన్మానాలు కూడా పొందలే. ఇంతలో ఆవేశం జాస్వల్గా మానసుడైపోయాడు. బగబగా మండిపోతూ ఉంది మనస్సు, తట్టుకోలేకపోతున్నాడు. నేరుగా కరిపురంలో ఏకాంత మందిరంలోకి వచ్చి తలుపులు బిగించేశాడు. యోచనలో పడిపోయాడు. నేను బ్రతకడం అవసరమా?
నాకు ఈ రాచరికం అవసరమా? మా నాన్న రాజ్యాధికారంలో ఉంటే మాత్రం నాకు ఒరిగే దేవుణ్ణి. అంతకంతకు వాని భాగ్యము, అంతకంతకు వాని భాగ్యము, అతిశయిల్లేడు వేదముల, అతిశయిల్లేడు వేదముల, ఇంత వెంత సౌధము శశికాంత శిలా నిర్మితము, ఇంత వెంత శశికాంత శిలా నిర్మితం, పట్టపగమునుడునే తుదిమూట సంపదలిట్లు దక్కిన దిట్టమయ్య గాంధారి కడుపులో చెడబుట్టినట్లే కదా నా బతుకు, పైగా జ్యేష్ఠ కుమారుడా నేను. వింత వింత సౌధములు శశికాంత శిలా నిర్మితములు. మన పెద్దంటి సూర్యనారాయణ గారు రచించినటువంటి కీర్తనలు ఇవన్నీ. దాసు గారి తర్వాత అంత పరిక్రమంలో నిలబడేటువంటి పట్టు కీర్తనలు మళ్ళా దీక్షిత్ దాసు గారి. అంతకంతకు వాని భాగ్యము, హరికథకు కోట మహానుభావుడు బతికొండంగానే ఆయనకి పద్మశ్రీ ఇచ్చినారు. ఒకసారి గట్టిగా కరతాళద్దు. కొంతమందికి పోయిన తర్వాత ఇస్తారు. ఒక నంది అవార్డు అన్న, ఒక పంది అవార్డు అన్న మాకు ఇస్తారా 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 అని వీధి వీధికి పోయి వచ్చినాడు పాపం పుణ్యాత్మ. స్వర్గంలో పోయి అలంకరించబడ్డాడు. ఆ తర్వాత మళ్ళా తెలంగాణ విధానంలో దాలిపర్తి ఉమామహేశ్వర గారి ఇద్దరికి ఇవ్వడం హరికథా లోకం ఒక రకంగా ఆనందించేటువంటి అంశం. కనీసం బుర్రకథకి ఇచ్చినటువంటి యక్షగానానికి ఇచ్చిన విలువ కూడా హరికథకి ఇవ్వలేదని కథకులు చాలా వరకు పాపం బాధపడితే వారికి ఇచ్చారు. చాలా సంతోషం. మళ్ళా కొద్ది కాలంలో బుర్రా వారికి కూడా వారి పేరు ఎంపిక చేసి భారత ప్రభుత్వానికి పంపిస్తే, ఎందుకంటే సద్ధర్మంగా జీవనాన్ని అనుసరించి ఆచరించి వాచకంతో నిజంగానటువంటి జీవితాన్ని గడిపిన వారు కైవల్య సరస్వతీనంద స్వామి వారు. ఆయన కూడా చాలా వరకు అందరికీ ఆదర్శప్రాయులు. కొంతమంది స్ఫూర్తిదాయకులైతే కొంతమంది ఆదర్శప్రాయులై ఉంటారు. అలా ఆదర్శనానికి మూలం బుర్రవారు మహానుభావులు. వారిని కూడా కళాశాలలో కానీ ఇతర కథల్లో కానీ మా కాలేజీకి వచ్చినప్పుడు కూడా వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకునేటువంటి అవకాశం భగవంతుడు కల్పించాడు పెద్దలారా. అందుకనే ఇంకా రాబోయే రోజుల్లో ఈ హరికథా విధానం ఇంకా బాగా పెంపొందించి చాలా వరకు నేర్చుకునేవాళ్ళు తెలియబడలేదు. కానీ అక్కడక్కడ మామూలు హృదయాల నాకు కొన్న బల్లెపు కోటుగారి ఎప్పటికీనైనా తగు ప్రతిక్రియ చేసి నా పగను తీర్చుకొనకపోయిన సర్పకేతనుడగాను
వికసించిన పుష్పాలు, అక్కడే తిరుగాడేటువంటి పాముని భ్రమస్థితి, అదొక సామాన్యమైనటువంటి శిల్ప చాతుర్యం. నా కళ్ళు నేనే నమ్మలేకపోయానే, ఎక్కడ పాదం మోపాలో, ఎక్కడ చలువరాతి దిన్నెలో, ఏది దారో ఏది కాదో. ఇంత పెద్ద రాజు, పైగా దుర్యోధనుడుకున్నన్ని బిరుదులు, భూమండలంలో రాసిన కవులల్లో ఇన్నిన్ని బిరుదులు ఇంకొక రాజు సంపాదించలే. యువరాజు, రాజు, రారాజు, చక్రవర్తి, సార్వభౌముడు, ఇంకో రాజుకుందేమో పరిశీలన చేయండి. పరిపాలించిన రామచంద్రమూర్తి కూడాలే అన్ని బిరుదులు. మనోడు కావలసిన తగిలించుకున్నాడు. ఈ మధ్య చాలామంది వాళ్ళ బిరుదులు వాళ్ళే తగిలించుకుంటూ ఉంటారు. అయ్యా, అట్లా దుర్యోధనుడు కూడా అన్ని రకాల బిరుదులు ఆయనకి ఆపాదించబడ్డాయి. ఒక యువరాజైనా, ఒక రాజైనా, ఒక రారాజైనా, ఒక చక్రవర్తైనా, ఒక మహారాజైనా, ఒక సార్వభౌముడైనా, ఒక అభిమాన ధనుడైనా అన్నీ వరించినాయి. నిజానికి సహసిద్ధంగా మంచివాడే, లోతట్టు కొన్ని ఆలోచనల వల్ల చరిత్రలో గిల్లుగా తిరగబడిపోయాడు. తనలో తాను ఆ తలుపులు గిలుపులు అటు ఇటు కొట్టుకు విట్టాడుతూ ఉంటే మామగారు ప్రవేశించారు. అల్లుడు, ఎందుకు నాయన ఈ దిగులు, ఎందుకురా ఈ అపోహ? నీకు లేనిది ఏమన్నా ఉందా? నువ్వు చేయదలుచుకుంటే ఉన్నా ఈ రాజ్యంలో కొరత ఏమన్నా ఉందా? లేదు మామ, బ్రతుకు మీద ఆశ లేదు, బతకాలన్న కోరిక కూడా చచ్చిపోయింది మామ. అక్కడ జరిగేటువంటి వైభవాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. పైగా ధర్మరాజును ఎక్కడికక్కడ ఏదో ఒక దశలో దూరం చేసి రాజ్యంలో ప్రజలకు దూరం చేద్దామంటే అది నా వల్ల కావడం లేదు మామ. లక్క ఇంట్లో తగలబెట్టినా, ఊరు నుంచి వెడలగొట్టినా, అనేక చోట్ల అవమానాలు పాలు చేసినా పడ్డవాడు చెడ్డవాడు కాదు 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 అని నిరూపణ జరుగుతూనే ఉంది. వాళ్ళు మళ్ళా నా కంటికి ఎదురుగా కనపడుతున్నారు. నిన్నటికి నిన్న భూభాగాలు పంచేటప్పుడు ఆ ఇంద్రప్రస్థపురాన్ని కూడా పనికిరాని పాడు భూమి, అన్నదమ్ముల్లో విడిపోయినప్పుడు మనం కూడా ఇట్లాగే విడిపోయినాం. ఒక చోట కూర్చునేదానికి కార్యాలయం లేదు, బాగా బతికిన వాళ్ళమే, ఒకనాడు పేరు దిగిన వాళ్ళమే, తెలుగు వాళ్ళంతా కూడా బాగా తేజస్సుగా వెలిగిన వాళ్ళే అయిన వాడిని, అమ్మ తమ్ముడిని, నీకు చేదోడు వాదోడుగా ఉండి రాత్రి పగలు మేనల్లుడు కోసమే కంకణం కట్టుకొని మడిగట్టుకొని కూర్చోండి మావనెందుకు రా మర్చిపోతావు అని ఆ గడ్డం మీద చెయ్యి వేశాడు. అది నాగుపాము పడగ మీద వేస్తే పైగా దుర్యోధనుడు గుర్తు కూడా సర్పకేతుడు. ఆయన గుర్తు అది. వాడి ఒళ్ళంతా విషంలాగానే ఆ పాము గుర్తులో పెట్టుకున్నాడు. వాడి వేషధారణ కూడా వాడి రూపానికి తగినట్టే, వాడి ఆలోచన బట్టే కనిపిస్తారు. అయ్యా, అందుకని ఆ పామునట్లా ఆడించినట్టుగా, నాదస్వరం ఊదినట్టుగా శుకుని మామ దుర్యోధనుడిని బాగా రెచ్చగొట్టి నువ్వు నేరుగా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు, పాండవులను ఎలాగైనా ఈ కరిపురానికి రప్పించు, ఆ మాట ఈ మాట పెట్టి వాళ్ళని నెమ్మదిగా జోదం లేక దింపుదా. నా దగ్గర ఉన్నటువంటి పాచికల బలం ఎక్కువ. ధర్మరాజు సొంతంగా దాయాలు తెచ్చుకుంటే అది నేనాడడం కష్టం, కానీ నా దగ్గర తయారు చేసి ఉండేది దానికి అనుకూలంగా నేను ఎన్ని పడాలో, దానికి ఎంతెంత విసిరివ్వాలో, దానికి ఎంత బలప్రయోగం చేయాలో అది నాకు బాగా తెలుసు. ఆ విద్యలో బాగా ఆరితేరిన వాడిని నేను. అందుకని నా పాచికలే ఉంటాయి, నా దగ్గరే ఉంటాయి. ఒకవేళ నువ్వు పెట్టుకున్నా కూడా దాన్ని పక్కగా పెట్టి నేను దీన్నే ప్రయోగం చేస్తాను. ముందుగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళని రప్పించే ప్రయత్నం చేయి. ఏడుస్తావో, ఎగురుతావో, భయపెడతావో, బాధ పెడతావో, ఒక చెమ్ముడు నీళ్ళు ఎత్తుకోబో, ఎందుకన్నా మంచిది. ఎట్లా నీ కన్నీళ్ళు రావు, ఈ నీళ్ళన్నా కళ్ళ కింద తుడుచుకుంటా ఉండి నేను ఆయన గడిగినప్పుడు ఏడుస్తామడన్నా బాధపడతాడు. పెద్ద ఆయన ఏమార్చాలంటే కొన్ని టక్కుటమార గోకర్ణ కుల విద్యలు నేర్చుకోవాలి, నువ్వు కూడా వెళ్ళు అనేటప్పటికి నెమ్మదిగా నాన్న దగ్గరికి వచ్చాడు. బాబు మనవిని వినుమా జనక, అభిమతము దీర్తులని ముందనుమా, మనవిని వినుమా జనక. నాన్నగారండి, నేనెందుకు ఇవాళ మీ దగ్గరికి వచ్చాను? ఏమిరా, ఎప్పుడు స్వరం ఎప్పుడు గట్టిగా ఉంటుంది, ఏమా భయానకంగా మాట్లాడుతున్నావు, ఏమి ఆ లేతగా ఉంది గొంతులు, రా దగ్గరికి రా. ఇటువంటి అపారమైన ప్రేమ. దుర్యోధనుడు ఏమడిగితే అది ఆఖరికి ప్రాణమన్నా ఇచ్చేస్తాడు ధృతరాష్ట్రుడు. కొంతమంది
తండ్రులు బిడ్డల్ని కావలసింది కొనిచ్చి వీధికి వదిలేస్తే వాడు చేసే ఆదాయిత్యం, వాడు చేసేటువంటి మారణ హోమం ఈ వ్యవస్థకు చాలా భయానకంగా ఉంది. ఇట్లాంటి తండ్రులు ఉంటే దేశానికి అపాయం. బిడ్డను అదుపు చేయవలసినటువంటి సందర్భంలో చేయకపోతే, వీధికి విడిచిపెడితే ఇట్లాంటి భారతాలే భారతదేశంలో జరిగేది. అందుకే అన్న భారతే తన్న భారతి, భారతంలో లేనిది భారతదేశంలో లేదు. తప్పైనా మరో ఒప్పైనా ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలకు కూడా ఎటువంటి మనస్తత్వం పుడుతుందో